హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐడియల్ అకాడమీ. ఈ రోజు మనం వొకాబులరీ గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. అంటే ఏ వొకాబులరీ నేర్చుకోవాలి, ఎన్ని పదాలు నేర్చుకోవాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ మీద అనాలిసిస్ చేస్తున్నాం, కానీ మనకి ఎంత వొకాబులరీ ఉంది అని టెస్ట్ చేసుకోవాలి అప్పుడప్పుడు. అదే విధంగా గ్రాడ్యువల్ గా అంటే క్రమక్రమంగా నేను గ్రామర్ టాపిక్స్ కూడా మీ ముందుకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తుంటాను త్వరలో. సో కాబట్టి ఈరోజు వొకాబులరీ అసలు ఏంటి, ఎన్ని నేర్చుకోవాలి, దీని యొక్క రోల్ అంటే దీని యొక్క పాత్ర ఎంత ఉందో మనం ఈరోజు తెలుసుకుందాం. చూడండి ఒకసారి. వొకాబులరీ మనకు యావరేజ్ లెర్నర్ అంటే ఒక బేసిక్ లెర్నర్ అయి ఉంటే అతనికి మినిమం 1000 నుంచి 2000 పదాలు తెలిసి ఉండాలి ఒక యావరేజ్ లెర్నర్ కి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. 1000 నుంచి 2000 కంటే తక్కువ తెలుసున్న వారు 1000 పదాల నుంచి 2000 పదాల వరకు తెలిసి ఉండాలి. వాటి మీద వర్క్ చేయాల్సిందే. వొకాబులరీ లేకుండా మీరు ఎంత గ్రామర్ నేర్చుకున్నా, ఎంత స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నా అది వృధాగా ఉంటుంది. కాబట్టి మీరు మినిమం గ్రామర్ తో పాటు మినిమం వొకాబులరీ అంటే 1000 నుంచి 2000 వొకాబులరీ అంటే వర్డ్స్ మీ అకౌంట్ లో అంటే మీ మైండ్ లో ఉంటే మీరు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్ళవచ్చు. ఒక గుడ్ స్పీకర్ కి 3000 నుంచి 5000 వరకు వొకాబులరీ తెలిసి ఉండాలి. ఐ మీన్ పదాలు తెలిసి ఉండాలి. అది చాలా చాలా గుర్తుపెట్టుకోండి. యావరేజ్ లెర్నర్, అదే విధంగా గుడ్ స్పీకర్. మీరు మంచి స్పీకర్ అవ్వాలంటే మీ టార్గెట్ ఏంటంటే 3000 నుంచి 5000 వరకు పదాలు తెలిసి ఉండాలి. ఇది ఎలా తెలుస్తుంది? మేము ఎన్నో నేర్చుకుంటున్నామని అనుకోవచ్చు. మీరు ఎన్నో నేర్చుకుంటున్నామని అన్నప్పుడు మీరు ఒక న్యూస్ పేపర్ చదివినా, ఒక బుక్ చదివినా మీరు ప్రతి పదం దగ్గర ఆగిపోతుంటే మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది అన్నమాట. మీకు చాలా టెస్ట్స్ ఉంటాయి, ఆన్లైన్ టెస్ట్లు. ఎలా టెస్ట్ చేసుకోవాలి మీ వొకాబులరీ, మీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ అలాంటివి. మీరు ముందు ప్రైమరీగా అంటే ముందుగా మీరు వర్క్ చేయండి వొకాబులరీ మీద. పుస్తకాలు చదవండి, అదే విధంగా వీడియోలు చూస్తూ ఉండండి, న్యూస్ ఛానల్స్ వీడియోస్ చూస్తుండండి. మీకు ఒక రోజు కాకపోయినా కొంత టైం పడుతుంది. మీరు తొందరగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. వొకాబులరీ అంటే లాంగ్ రన్, యాజ్ లాంగ్ యాజ్ వీ సర్వైవ్ అంటే మనం బతుకున్నంత కాలం వొకాబులరీ యాడ్ అవుతూనే ఉంటుంది. కానీ మినిమం అంటే 1000 నుంచి 2000 పదాలు తెలుసున్న వారు యావరేజ్ లెర్నర్, అలాగే 3000 నుంచి 5000 పదాలు తెలుసున్న వారు గుడ్ స్పీకర్. చూడండి, అడ్వాన్స్డ్ లెర్నర్ అంటే 8000 నుంచి 20000 పదాలు తెలుసున్న వారు అడ్వాన్స్డ్ లెర్నర్స్. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అతను ఇది బెస్ట్, ఇది గుడ్ ఎట్. మీరు టెస్ట్ చేయండి. అతనికి 8000 నుంచి 20000 పదాల వరకు తెలిసి ఉన్నవారు అంటే ఏ పదమైనా కూడా. ఇది ఎలా తెలుస్తుందంటే మీరు చదువుతూ ఉండాలి. ఈ వొకాబులరీ ఎలా తెలిసి ఉండాలి అంటే ముందు స్టార్ట్ విత్ బేసిక్ వర్డ్స్, బేసిక్ పదాల నుంచి తెలుసుకోండి. ఈవెన్ హాయ్, హలో, ప్లీజ్ అవి కూడా వొకాబులరీ కిందకే వస్తుంది. మీరు ప్లీజ్ అంటే ఏంటి, సారీ అంటే ఏంటి, థ్యాంక్ యూ అంటే ఏంటి అని అనుకోవచ్చు. అవి కూడా వొకాబులరీలో కౌంట్ అవుతుంది. అంటే మనం ఎప్పుడు వాటిని ఎలా వాడాలో తెలుసుకోవాలి. ప్లీజ్ ఎప్పుడు వాడాలి, సారీ ఎప్పుడు వాడాలి అంటే పర్సన్ నుంచి పర్సన్ కి అంటే మనకంటే సుపీరియర్స్ కి ఎలాంటి థ్యాంక్స్ వాడాలి, మనకంటే తక్కువ ఉన్న వారికి, తక్కువ ర్యాంక్ ఉన్న వారికి ఎలాంటి వాడాలి, మన కలీగ్స్ తో ఎలా మాట్లాడాలి అనే స్ట్రక్చర్స్ కానీ అలాంటి వొకాబులరీ తెలిసి ఉండాలి. స్టార్ట్ విత్ బేసిక్ వర్డ్స్ అంటే మీరు యావరేజ్ లెర్నర్ అయి ఉంటే అలాగే యూజ్ కేటగిరైజేషన్ అంటే కేటగిరీస్ చేయండి వొకాబులరీని. మీరు ప్రతిరోజు చాలా మాట్లాడుతుంటారు, చాలా వింటూ ఉంటారు. చాలా మంది అంటున్నారు నాకు చదవడం వచ్చు, వినడం వచ్చు, రాయడం వచ్చు. కానీ చాలా మంది ఫేస్ చేసేది ఏంటంటే మాట్లాడాలంటే మీకు వొకాబులరీ ఉండాలి. వొకాబులరీ లేకపోతే చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మీకు ఎన్ని గ్రామర్ రూల్స్ తెలిసినా కూడా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. కానీ మీరు మినిమం 8000 పదాలు మీరు తెలుసుకుంటే, అవసరమైతే రాసుకోండి, ఒక నోట్బుక్ లో రాసుకోండి. 8000 పదాలు రాసుకోండి నోట్బుక్ లో, లేదా 10,000 పదాలు రాసుకోండి. అంటే మీరు ఏదైతే ఆన్సర్ చేయగలుగుతున్నారో అంటే మీకు ఏవైతే తెలుసున్నాయో అవి రాసుకోండి. అప్పుడు మీ ఇంగ్లీష్ మీరు టెస్ట్ చేసుకోండి. చూడండి అవి కేటగిరీస్ ఎలాంటివంటే కలర్స్ కానీ,
నంబర్స్, ఫుడ్, క్లోతింగ్ అంటే వివిధ రకాల కేటగిరీస్ ఉంటాయి, వర్గాలు ఉంటాయి. మీరు స్కూల్కి వెళ్తే ఒక భాష మాట్లాడాలి, బ్యాంక్కి వెళ్తే ఒక భాష మాట్లాడాలి, అలాగే పోస్ట్ ఆఫీస్కి వెళ్తే ఒక భాష మాట్లాడాలి, మీరు ఐటీ కంపెనీస్కి వెళ్తే ఇంకొక లాంగ్వేజ్ మాట్లాడాల్సి ఉంటుంది. మీకు వొకాబులరీ అయితే పుష్కలంగా ఉంటుంది ఆన్లైన్లో, మీకు ఎక్కడ ఎవరిని అడగనవసరం లేదు. కానీ మీరు టెక్స్ట్ చదువుతూ వొకాబులరీ నేర్చుకుంటే అది చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. వొకాబులరీ బై హార్ట్ చేస్తే అది ఎంతో కాలం నిలవదు. ఉదాహరణకు గో అంటే వెళ్ళడం, కమ్ అంటే రావడం, బ్రింగ్ అంటే తీసుకురావడం, బై అంటే కొనడం, పర్చేజ్ అంటే కొనడం, సెల్ అంటే అమ్మడం. ఇలా బై హార్ట్ చేయకుండా మీరు కంటెక్స్ట్ అంటే టెక్స్ట్ చదువుతూ ఉండండి. ఉదాహరణకు నేను న్యూస్ పేపర్ వీడియోస్ చేస్తున్నాను, అది చాలా అంటే చాలా ఉపయోగపడు. రోజుకు 20 పదాలు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే నేను ఒక సర్వేలో తెలుసుకున్నది ఏంటంటే రోజుకు 500 పదాలు కూడా మనం నేర్చుకోవచ్చని ఉంది. కానీ అది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఆధారపడి ఉంటుంది. చూడండి, మీరు కష్టపడి ఇష్టపడి పదాలు నేర్చుకుంటే మీ వొకాబులరీ బ్యాంక్ తయారు చేసుకోవచ్చు. వొకాబులరీ బ్యాంక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే రీడ్ రెగ్యులర్లీ. ఏదో ఒక ఆర్టికల్ చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఇష్టం వచ్చిన ఆర్టికల్ చదవండి, న్యూస్ పేపర్ చదవండి, లేదా ఒక నావెల్ చదవండి, లేదా చిన్నపిల్లల కథల పుస్తకాలు చదవండి. లేదంటే మీరు ఉన్నటువంటి ఏరియాలో ఎక్కడైనా హోర్డింగ్ బోర్డ్స్ బయట ఉంటూ ఉంటాయి, ఆ హోర్డింగ్ బోర్డ్స్ మీద ఉన్నటువంటి వొకాబులరీ తీయండి. మీ దగ్గర ఎప్పుడు కూడా చిన్న పాకెట్ సైజ్ ఒక నోట్బుక్ మెయింటైన్ చేయండి. ఎక్కడ కొత్త పదం తెలిసినా కూడా అక్కడ నోట్ చేసుకోండి, దాని మీనింగ్ రాసుకోండి, అది ఎలా యూజ్ చేయాలో తెలుసుకోండి. వొకాబులరీ ఇదంతా కూడా ఒక మాదిరిగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, మినిమం గ్రామర్ తెలిసిన వాళ్ళు. వొకాబులరీ లేకపోతే మీకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా కూడా ఉపయోగం ఉండదు. అలాగే వాచ్ వీడియోస్. మీరు యూట్యూబ్ వీడియోలో థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ చూడండి. నేను చేస్తున్న హిందూ న్యూస్ పేపర్ గత 6 months నుంచి కంటిన్యూస్ గా ప్రతిరోజు రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తున్నాను. అందులో ఉన్నటువంటి పదాలంటే నిజంగా రోజుకు 20 పదాలు తెలుసుకున్నా కూడా చూడండి, 6 months నుంచి నేను కంటిన్యూస్ గా న్యూస్ పేపర్ వీడియోస్ చేస్తూనే ఉన్నాను. అంటే 180 days, 180 రోజులు, 100 రోజులకు 2000 పదాలు, 80 రోజులకు 1600 అంటే 3600 పదాలు. అంటే చాలా స్టాండర్డ్ లాంగ్వేజ్ అది. హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి వొకాబులరీ చాలా స్టాండర్డ్. వాచ్ వీడియోస్. చూడండి, న్యూస్ పేపర్ మీద వీడియో చూడండి, అలాగే న్యూస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఉదాహరణకు రిపబ్లిక్ లేదా ఎన్డీటీవీ. మీకు ఇష్టం వచ్చిన ఆర్టికల్ మీద డిబేట్స్ చూస్తూ ఉండండి, వారు మాట్లాడే తీరును గమనిస్తూ ఉండండి. ప్రతిరోజు రెగ్యులర్ గా ఒక 30 minutes అంటే 20 minutes నుంచి 30 minutes ప్రతిరోజు రెగ్యులర్ గా వింటూ ఉండండి. 100 days మీరు అలా చేయండి. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా అలా వింటూ ఉండండి. మీరు one fine day, ఒక రోజున డెఫినెట్ గా ఖచ్చితంగా మీరు కనెక్ట్ అవుతారు ఆ లాంగ్వేజ్ కి. జర్నలిస్ట్ మాట్లాడే లాంగ్వేజ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ పదాలు మీరు అలా వింటూ ఉంటూ చదువుతూ ఉంటే మీరు డెఫినెట్ గా అడ్వాన్స్డ్ లెర్నర్ స్టేజ్ లోకి తప్పకుండా వస్తారు. 8,000 to 20,000 మీ దగ్గర ఆ బ్యాంక్ అంటే ఆ వొకాబులరీ బ్యాంక్ ఉంటే కనుక మిమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు. ఎలాంటి ఉద్యోగమైనా కూడా మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది, మీ దగ్గరికే వస్తుంది. అది సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ. చాలా మంది అడుగుతుంటారు డాక్యుమెంట్స్ ఎలా తయారు చేయాలని. మనం తెలుగులో పదాలు తెలుసు, కానీ ఇంగ్లీష్ లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు నోట్ చేసుకోండి. వాటి యొక్క యూసేజ్లు కూడా నోట్ చేసుకోండి. యూసేజ్ తెలియకుండా పదాలు నేర్చుకోవడం అనవసరం. చూడండి, మీరు ఇలా కంటిన్యూస్ గా ప్రాక్టీస్ చేస్తుండని నేను మధ్య మధ్యలో న్యూస్ పేపర్ వీడియోలు చేస్తుంటాను. అలాగే మీ ముందుకు ఇలా వీడియో ముందుకు వచ్చి గ్రామర్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను గ్రాడ్యువల్ గా, అంటే క్రమక్రమంగా. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా నేను మీ వెనక ఉంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఇమీడియట్ గా కామెంట్ చేయండి. కొంతమందికి నా కాంటాక్ట్ నంబర్ పర్సనల్ గా షేర్ చేస్తున్నాను. నాకు ఎవరైతే మెయిల్ చేస్తున్నారో వాళ్ళకి నేను పర్సనల్ గా నా కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తున్నాను. నా మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, నాకు పర్సనల్ గా మెసేజ్ చేయండి. మీకు ఎనీ టైం మీకు అందుబాటులో ఉంటానని నేను మీకు తప్పకుండా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.